నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ థ్యాంక్ యూ సార్. నిజంగా థ్యాంక్ యూ మనం బ్రదర్. కలవడం అనేది చాలా చాలా అదృష్టం సార్ మనకు. ఎందుకంటే ఒక ప్రేమ అనేది ఉంటేనే మనమందరం కలుస్తుంటాము. కాబట్టి మనకు మంచి అంటే ఒక లవ్ ఎఫెక్షన్ మాత్రమే ఉంటుంది కాబట్టి నిజంగా మనిద్దరం ఒక మంచి వీడియోస్ చేయడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఒకటిసారి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు మన ఫౌండర్స్ ఎలా ఉంటే బాగుంటుంది, ఏ రకంగా ఉంటే, ఎందుకంటే చాలా మంది నెగిటివ్ గా ఆలోచించే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు మంచి పాజిటివ్ మార్గంలో ఎలా పోతే బాగుంటుంది అనే విషయాలు ఒకటి. మరియు పునఃప్రారంభం మనకి అంటే మనకు ఇప్పుడు బ్యాక్ వస్తుంది కదా మన వెబ్సైట్ అనేది, మళ్ళీ పునఃప్రారంభం అని మన క్రిస్ జాన్సన్ గారు చెప్తుంది కదా. వీటి గురించి కొంచెం మీరు వివరంగా చెప్తే మన ఫౌండర్స్ కూడా ఒక ఇది ఒక మంచి మార్గంలో వెళ్ళాలనే ఆలోచనతోటి మిమ్మల్ని ఈరోజు ఇన్వైట్ చేస్తున్నాను సార్. వెల్కమ్ శోభన్ కుమార్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నరహర్ గారికి ఈరోజు ఇన్వైట్ చేసిన మీకు, ఈరోజు మనం ఒక ఆన్పాస్ మన ప్రీతమైనటువంటి ఒక నాయకుడు నెలకొల్పినటువంటి ఆన్పాస్ అనేటువంటి కంపెనీలో ఈరోజు మనం ఉన్నాం. యాక్చువల్గా ఆన్పాస్ అనేది ఒక కథ కాదు, ఎన్నో వ్యధలకి ఒక చికిత్స, ఎన్నో ఆకలి బాధలకి ఒక పరిష్కారం, ప్రపంచానికి ఒక తీసుకెళ్ళేటువంటిది ఇది. సో మై డియర్ నరహర్ గారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఇక్కడ మన ఇద్దరం కూర్చొని ఇక్కడ మనం ఒక మోటివేషన్ ఇవ్వటానికి, లేకపోతే ఆన్పేస్లో 4 మాట్లాడుకొని మనం 10 మందికి ఏదో చెప్పేయటానికి రాట్లా. మనం ఎవరినో ఒక 10 మందిని, ఒక కమ్యూనిటీని, ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీని వాళ్ళని నిద్ర లేపటానికో, లేకపోతే నెగిటివ్ ఉందని వాళ్ళని బుజ్జగించటానికో, లేకపోతే భయపడ్డారని వీళ్ళని చెప్పటానికో కాదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యాక్ట్స్. ఎప్పుడు కూడా నిజాన్ని పట్టుకుంటే, అంటే భగవంతుడు ఏంటంటే నిజాన్ని పట్టుకున్న ట్రూత్. ఇప్పుడు ఎవరైతే చాలా మంది మనం ఇటు మాట్లాడినట్టు ఎవరైతే నిజం అంటున్నారో ఆ నిజాన్ని పట్టుకుంటే అప్పుడు అందమవుతుంది. మీరు నిజాన్ని పట్టుకోకుండా మనిషి పట్టుకున్నాడు, మనిషి వెనుకున్నటువంటి నీడను పట్టుకుంటే మనిషి ఎక్కడ దొరుకుతాడు? మీరు దీంట్లో వెతుకుతున్నారు, మీరు కరెక్ట్ గా వెతకట్లా. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. నేను సాధారణంగా ఇలాంటివేమీ పెద్దగా నేను నమ్మను, అంటే ఎవరి దగ్గరికి సిద్ధాంతులు కాని వారు. బట్ నేను అతనితో ఉండేటువంటి ఒక మంచి ఇది బట్టి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆన్పాస్ పేరు చెప్పలేదు. బట్ నేను ఒక దాని మీద నేను ఒక 5-6 ఏళ్ళు బట్టి నేను నా బ్రదర్స్ సిస్టర్స్ ఎంతో మంది దీని మీద పెట్టుకున్నాం సార్. నేను కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి హృదయం అంతా కూడా దీని మీద పెట్టి ఇది మేము పెట్టుకున్నామంటే ఆయన ఒకటే అన్నాడు, మీరు ఏదైతే పట్టుకున్నది, మీరు ఏదైతే కలగన్నది మీ మొహంలో కనిపిస్తా ఉంది. ఆ గెలుపు సూచనలు మీ మొహంలో కనిపిస్తున్నాయి, మీ మాటల్లో కనిపిస్తున్నాయి. మీరు గెలిచేశారన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఇది ఏమీ చెప్పకుండా ఆయన చెప్పాడు, మీరు ఆల్రెడీ మీరు ఏదైతే వెతుకుతున్నారో, మీరు ఏదైతే పట్టుకున్నారో అది మీరు గెలిచారని చెప్పాడు. అప్పుడు మళ్ళీ నేను ఆల్రెడీ అడిగాను. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క సూచనలు మనం అంటారే, ఒక విషయం ఏదైనా జరుగుతున్నప్పుడు ప్రకృతి మనకేం చేస్తుందంటే సహకరిస్తూ ఉంటది. అంటే ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాలు ఒక్కొక్కటి ఈ ఆన్పాస్ యొక్క ఉనికిని చెబుతూ ఉంటది. ఇది కూడా మీరు గమనించండి. ఎందుకంటే ఇది మనం ఏదో ఇది సరదాకి మాట్లాడుకునేటువంటి టాపిక్ కాదు. ఒక అరగంటలోని మనం ఏదో చెప్పేసుకుని చేతులు దులిపేసుకునేది కాదు. ఆన్పాస్ ఈజ్ అ రియల్, ఇట్ ఈస్ ఫర్ ద కమ్యూనిటీ, ఇట్ ఈస్ ఫర్ ద హ్యుమానిటీ. ఇది ప్రపంచంలోకి వచ్చింది
వచ్చింది నెలకి 10 మందిని పెంచడానికి టెంపరీ. ఎందుకంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఆల్ ద సిచ్యువేషన్స్. ఎందుకంటే మనం కూడా ఒక మెచ్యూర్డ్ లెవెల్కి వచ్చినప్పుడు అందరం బాధలన్నీ తెలుసు. మీకు బాధల్లో ఉన్నవాడు, ఒక పేషెంట్ హాస్పిటల్లో ఉన్నవాడు బయటికి రావాలంటే ఏం చేయాలి? ట్రీట్మెంట్ కూడా గట్టిగా తీసుకోవాలి. అంతేగాని నేను ఆ బాధల్లో ఉన్నానని చెప్పేసి నాకు తొందరగా నేను డాక్టర్ని పంపించమంటే ఎలా పంపిస్తాడు? యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద డిశ్చార్జ్. మీరు అవ్వడానికి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం దెబ్బ గట్టిగా తగిలింది అంటే గెలుపు గట్టిగా కావాలంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే మనం చాలా కరెక్ట్ గా ఉన్నాం. ఎందుకు మనం ఇంత కన్ఫ్యూజ్ అవుతున్నాం, ఎందుకు మనం ఆందోళన పడుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం? ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ఫౌండర్స్ లో మీరు అర్థం కావట్లా, ఇన్ని లక్షల మంది ఫౌండర్స్ లో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఒకళ్ళేమో బాగుందంటారు, ఒకళ్ళు బాగులేదంటారు, ఇంకొకరేమో చీ అంటారు, ఇంకోటేమో ఎక్కడో ఉందంటారు, ఇంకోటి ఎక్కడో ఉందంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. మీరు ఎందుకు విని ఊరుకోవాలి? మీకంటూ తెలుసు, మీకంటూ మీరు విన్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. నేనేందుకు చెప్తే ఆంపేసులో విన్ని ఓహ్ విన్ని అన్నది మూడో శబ్దం గట్టిగా ఉంది. అంత బ్రహ్మాండంగా విన్న తర్వాత, వర్క్స్ అన్ని జరుగుతున్న తర్వాత, అన్ని అవుతున్న తర్వాత మనం వెయిట్ చేసేటువంటి పీరియడ్ లో మళ్ళీ ఎవరో ఒకరు అన్నారనుకోండి, ఇప్పుడు నేనే వచ్చి మీకు ఏదో రకంగా చెప్పానంటే అంటే మీరు దీన్ని పట్టుకొని మీరు అందరూ నీట్ అయిపోతారా? చాలా అయిపోతారు. నిజం అంటూ ఉందిగా, అసలు చూస్తున్నాంగా, మన కళ్ళ ముందు చూస్తున్నాంగా. అందుకని మై డియర్ బ్రదర్స్, అసలు ఆంపేసులో ఉన్నది ఉనికిని గట్టిగా చూసాం. అందువల్ల ఏంటంటే గాలి ఉనికి కూడా, ఆ గాలి ఉనికిని గమనించగలం, ఆస్వాదించగలం, కానీ పట్టుకోలేము. గాలిని మీరు పట్టుకుంటారా? ఆంపేసు కూడా మీరు పంచభూతాలు లాంటిదే, మన కళ్ళ ముందే ఉంది, అన్నీ ఉంది. మనం ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. కాబట్టి డోంట్ వరీ, హ్యాపీగా ఉందాం. ఎందుకు హ్యాపీగా ఉందో అంటే ఇప్పుడు ఎవరో ఒకరు ఈ రోజు నేను అన్ని ఏంటంటే అందరికీ తెలుసు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆల్రెడీ నిజాన్ని గ్రహిద్దాం, హ్యాపీగా ఉందాం. ఆన్పేస్ అనేది ఆల్రెడీ ఈ 24వ తారీఖు నుంచి, ఎందుకంటే చాలా మంది గ్లోబలర్స్, నేను ఎందుకు చెప్తున్నానంటే బేసింగ్ ఆన్ దట్ ఆన్పేస్ అండ్ బేసింగ్ ఆన్ యాష్మో ఫారెస్ట్ వర్డ్స్ అండ్ మనకి చాలా మంది ఎల్సీ మెంబర్స్ దాన్ని బట్టి ఈ రోజు మనం మురిగితే మనం ఆల్రెడీ మనం దగ్గర పడ్డాం. ఏ కారణాల వల్ల తీసుకున్నా మనం ఆల్రెడీ ఈ రోజు 24వ తారీఖు అంటే ఈ రోజు నైట్ నుంచి కూడా మనం ఎప్పుడైనా వచ్చేటువంటి, ఈ రోజు అసలు తెల్లవారేసరికి మీరు పెట్టినటువంటి వీడియో కంటే ముందుగానే ఆ న్యూస్ వచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వచ్చే తరుణం ఇది. కాబట్టి మన మొహంలో మన మందహాసం, ఆనంద, అతిశయం ఇవన్నీ కూడా నిండి ఉండాలి, కానీ ఇది బాధపడేటువంటి క్షణాలు కాదు. కాబట్టి అందరం కూడా చాలా హ్యాపీ మూడ్ లో ఉందాం. ఎందుకంటే ఎవరు కూడా నెగిటివ్ అనట్లేదు. అంటే ఒకవేళ, అంటే ఎందుకంటున్నానంటే ఒకవేళ ఈ ఒక కొంత టైం పట్టేలాగా ఉంది అంటే కూడా మనం భరించలేనటువంటి దీంట్లో మనం ఉన్నారు. కాబట్టి నేను అనేదంటే ఒక సిస్టంలోకి వచ్చాం. ఇప్పుడు ఒక పీరియడ్ లో ఆల్రెడీ జరగాల్సినవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ జరిగే క్రమంలో ఇంకా చెప్పాలంటే మనకి ఓఎస్ మనకు వచ్చిన వెంటనే, లాగిన్ అయిన వెంటనే ఈ 14 days ఫ్రీ ట్రయల్ కానీ, లేకపోతే మనకి వచ్చినటువంటి పాప ద్వారా మనం ప్రొఫైల్ అన్ని కూడా మనం నింపుకోవడం అన్ని కూడా రెడీ చేసుకుని పరిస్థితి ఉంటే ఒక్కొక్కటి ఆటోమేటిక్ గా మనకు అన్ని కూడా వస్తాయి. సో ఏ విషయంలో కూడా మనం కంగారు పడాల్సిన పనిలో నాకేమి కనిపించదు. ఎందుకంటే యాష్మో ఫెర్రై ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్. మీరు యాష్మో ఫెర్రై గారు కంపెనీ అనేది ఏంటంటే అతని చేతిలో ఉండేటువంటిది. అతను ఏ రకంగానైనా సరే మనకి మార్కెట్లో తీసుకొచ్చి మనకి
కనువిందు చేస్తాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్, మనం ఆన్పెస్ అనేది సూపర్ సెక్యూర్ అండ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అండ్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రహ్మాండంగా షేర్ చేయడానికి రెడీగా ఉంది. కాబట్టి ఇట్స్ డన్ ఫర్ యూ, ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఫర్ యూ అండ్ ఇట్స్ మేక్ ఫర్ ద ఫ్యూచర్. ఎందుకంటే నీ కోసం, మన కోసం, అందరి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఒక భవిష్యత్తు కోసం పూర్తిగా నిర్మించినటువంటి సంస్థ ఇప్పటి వరకు మనకు వచ్చింది. ఇక నుండి మనం ఆల్రెడీ జూన్ ఎండింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి, ఎందుకంటే ఆన్టెస్ కు సంబంధించినటువంటి ఓ ఫౌండర్స్ కానీ అన్ని కూడాను మనకి ఆల్రెడీ మన కొత్త దీంట్లోకి రాబోవచ్చాం. సో ఈ 24th ఈ రోజు నుంచి కూడాను మనకి గేమ్ స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. అంటే ఇది కూడా మన ఆల్రెడీ ఇంచుమించుగా మనకి గ్లోబల్ లీడర్స్ కూడా చెప్తున్నారు 24th నుంచి ఆల్రెడీ జూలై 24th వరకు. అంటే ఇది దిస్ ఈజ్ ద టైం అన్నమాట. ఈ టైంలో మనకు అన్ని కూడా ఎలా వస్తాయంటే, మీకు మనం ఆన్లైన్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి ఈ ఓ కనెక్ట్ తోటే పాటు మిగతా ప్రోడక్ట్ కూడాను మనకి లింక్ అయ్యి రావచ్చు. ఒక ఓఎస్ ఉండేటువంటి 2.0 వెర్షన్ ఏదైతే ఉందో అదంతా కూడా కనెక్టివిటీ వస్తుంది. అలాగే మనకు వ్యాలెట్లన్నీ కూడాను ఇంటిగ్రేట్ చేయబడే ఉంటాయి. వ్యాలెట్స్ లో కూడాను మనం ఆల్రెడీ జరిగే ఉంటాయి. ఇవన్నీ కూడాను ఒకేసారి జరిగి అట్టే టైం తీసుకోకుండా మనకు అన్ని చేసే విధంగా వస్తుంది. అంతేగాని మనం ఏమనుకుంటున్నామంటే రీలాంచ్ అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రీలాంచ్ వచ్చిన వెంటనే, ఇప్పుడు కొత్తగా మనకు వచ్చిన వెంటనే రీలాంచ్ కి సంబంధించినటువంటి టెర్మినాలజీస్, ప్రాసెస్ కానీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ అలాగే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఓన్లీ ఏంటంటే ఎన్డీఏ సైన్ చేసుకోవటానికి, ప్రాఫిట్ మన ప్రొఫైల్ నింపుకోవటానికి అన్ని ఉంది. ఒక్కొక్కటి వస్తుంది. వచ్చిన వెంటనే దృష్టి పెట్టి అందరూ మళ్ళీ ఒకసారి, ఎందుకంటే మీకు ఒక పాపప్ వచ్చింది, ఇక్కడ సాధారణంగా ఒక లాజికల్ గా కూడా ఏంటంటే ఎప్పుడైతే విన్నింగ్ వచ్చిందంటే అది ప్రిలిమినరీగా వచ్చింది ఒకటి చెప్పడానికి. తర్వాత ఒక పాపప్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే వచ్చిందో ఆ పాపప్ లో మీకు విషయం అన్ని కూడాను, విషయ సూచికలన్నీ కూడా చెప్పబడి ఉంటుంది. అంటే కంపెనీలో అయితే దాని తర్వాత వెంటనే మన గ్లోబల్ లీడర్ కూడా మనకి హెచ్చరిస్తారు, ఈ విధంగా ఇలా వచ్చిందని చెప్తారు. మనకి దగ్గరుండి అన్ని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు క్రిస్ జాన్సన్ గారు కూడా, మార్టీ డిగామ్ గారు కానీ, రెడ్ ఫన్, ఇంకా సో మెనీ అదర్ గ్లోబల్ లీడర్స్, జూలీ గారు కానీ, లేకపోతే మైకేల్ లిస్ట్, వీళ్ళందరూ వస్తున్నారు. ప్రతి విషయాన్ని మనకు చెబుతున్నారు, కూల్గా చెప్తున్నారు. ఏ విషయాన్ని కూడాను మనకి పక్కన ఏమీ పెట్టడం జరగదు. ఇప్పుడు మీరేంటంటే మీరు లైన్ లో ఉన్నామా లేదా చూసుకోవాలి. లైన్ లో లేకపోతే మళ్ళీ లైన్ లోకి తీసుకుపెట్టి మీరు అది నింపండి, ఇది నింపండి, ఏం జరిగింది అంటే అవన్నీ చెప్పడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మీరు ట్రాక్ లో లేకపోతే, మీరు లైన్ లో లేకపోతే ఎప్పుడో జరిగిన విషయాన్ని ఏం జరిగింది, లేకపోతే గుస్మిందర్ గారు ఎవరు, లేకపోతే ఈ లీడర్ ఎవరు, ఆ లీడర్ ఎవరు అంటే ఇప్పుడు అన్ని చెప్పడానికి ఏ ఒక్క ఫౌండర్ కూడా సిద్ధంగా లేడు. ఇన్ ట్రాక్, ఇఫ్ యు ఆర్ విత్ యువర్ అప్లైనర్, ఇఫ్ యు ఆర్ విత్ లీడర్స్, ఎలాగైతే వెబినార్స్ లోని ప్రతి విషయంలోని మనం ఎప్పుడైతే ఏ విషయం అయితే దొర్లుతూ చెబుతూ ఉంటామో వాటితో వెళ్ళిపోతూ ఉండాలి. అంతేగాని ప్రతి విషయాన్ని దగ్గరికి వచ్చి ఏ ఒక్కరికి చెప్పరు. నాకు తెలిసి ఏంటనుకుంటున్నానంటే ఆన్పెస్సోలో యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళు, నాన్ యాక్టివ్ గా ఉండేటువంటి వాళ్ళు, అసలు ఆన్పెస్సో అంటే అది వచ్చినప్పుడు చూద్దామని అనుకున్న వాళ్ళు ఈ అనేకమైనటువంటి సెగ్రిగేట్ అయిపోయి ఉన్నారు. సెపరేట్ ఒక లొకేషన్స్ లో ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే గట్టిగా మనం తీసుకుంటే ఒక 3,50,000 4 లక్షల వరకు కూడాను మనకి ఈ యొక్క మల్టిపుల్ ఫౌండర్సే, ఈ ఫౌండర్సే మల్టిపుల్ ఫౌండర్స్ గా ఉంటారు. సో ఈ ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను ఒకదానికొకటి కనెక్టివిటీ అయ్యి అందరూ ఒకదానికొకటి ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటూ మనం ముందుకెళ్ళిపోతే చాలా తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. కంపెనీ వచ్చిన వెంటనే మీకు ఎవరికైనా సరే ఒక మెయిల్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఓటీపీ ఇష్యూస్ కానీ, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్ గివ్ ఫర్ సెట్ అండ్ టైం అంటూ ఇస్తుంది. కాబట్టి ఆ టైంకి మనం అందరం సిద్ధంగా ఉండాల్సిన టైం ఇది. ఈ టైంలో మనం వెనక్కి వెళ్ళి అది నెగిటివ్ ఏమో, ఇది కాదేమో అనుకునే టైం కాదు ఇది. నేను ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే ఇది మన వెనక్కి వెళ్ళి ఆ చీకటి అక్కడ అలాగుంది, ఇది కాదేమో, అది అవునని కాదు. ఇప్పుడు ముందుకి పరిగెట్టే స్టేజ్ లో మళ్ళీ వెనక్కి తిరిగి మాట్లాడుతున్నాం. ఇది నాకు అంత కరెక్ట్ గా అనిపించట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు విన్నింగ్ వచ్చిందంటే అర్థం ఏంటి, ఒక బ్యాక్ ఆఫీస్ నుంచి వచ్చింది, ఆల్రెడీ పాజిటివ్ ఇండికేషన్ వచ్చింది. అంటే అది వచ్చింది అంటే అర్థం ఏంటి, నెక్స్ట్ పెద్ద మ్యాటర్ రాబోతుంది. అక్కడ 3 ముక్కలు వచ్చాయంటే అర్థం ఏంటి, మీకు తర్వాత పెద్ద మ్యాటర్ రాబోతుంది. అంటే అర్థం ఏంటి, గ్లోబల్ లీడర్స్ అందరూ, ఎల్సీ మెంబర్స్ అందరూ కూడా అన్ని విషయాల్లోని వరుస పెట్టి మనకు చెబుతూ ఉంటారు. అలా వచ్చిందంటే అర్థం ఏంటి, యాష్మఫారా గారు కూడా రావచ్చు, ఈ నెలలో కూడా వచ్చినా రావచ్చు. అయితే ఇన్ హీస్ బిజీ షెడ్యూల్ ఆల్సో
కానీ అవసరమైనప్పుడు కంపెనీ ఇప్పుడు మనకి వచ్చినటువంటి తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి, మీకు చెప్పాల్సిన నీడ్ని బట్టి యాష్మోఫారే గారు 10 నిమిషాలైనా రావచ్చు, అరగంట అయినా రావచ్చు, గంట అయినా రావచ్చు, వస్తారు. అంటే ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకొని వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది మనం కాదు. యాష్మోఫారే గారు రావడం కాదు. యాష్మోఫారే గారు అనేకమైనటువంటి విషయాల్ని పట్టుకొని వస్తారు. మన సీఈఓ గారు. మన సీఈఓ గారు వచ్చినటువంటి విషయాలన్నిటిని కూడాను మనం ఆకలింపు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఆ విషయాలన్నీ ఎటువంటివి అయి ఉంటాయి? చాలా 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 ఇంపార్టెంట్‌వి అయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేవన్నీ కూడాను కొత్త ఎన్‌డీఏ సైన్ చేసుకుంటది. కొత్త మీకు ప్రొఫైలు, అలాగే కొత్త ఎఫిలియేట్ అగ్రిమెంట్లు, తర్వాత కొత్తగా ప్రోడక్ట్‌లు, మీకు ఉండేటువంటి ప్రతిదీ కొత్తదవుతుంది. అలాగే ఒకవేళ మనకి ఆల్రెడీ కొత్త కంపెనీ మనకు ఒక కొత్త నేమ్ తోటి ఆల్రెడీ రీలాంచ్ బ్రాండ్ న్యూ తోటి రాగలిగితే దాని గురించి కూడా ప్రతి విషయానికి మీరు ఇక్కడ ఏంటంటే సిద్ధపాటుగా ఉండాలి. ఆర్ యూ రెడీ అడుగుతున్నాను నేను. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఇప్పుడు మనం రెడీనెస్ లేకుండా మన వ్యాలెట్ మీదే దృష్టి పెడుతున్నాం. వ్యాలెట్‌లో ఎలాగో రావడం. వ్యాలెట్ వస్తే కూడా ఎంతమంది లాగిన్ అవుతున్నారు రెగ్యులర్‌గా? వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఉన్నదంటే చాలా మందికి ఇప్పుడు మేము కొంతమంది ఓపెన్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తే ఏం చేయాలో తెలియట్లేదు. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం. అంతేగాని మనం పాపప్ అంటే ఏమొస్తుంది? పాపప్ ఒక అప్డేట్స్ ఎక్కడొస్తాయి? ఒకటే అప్డేట్ వచ్చింది. వెల్కమ్ ఏది విన్నింగ్ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా విన్నింగే మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే నేను ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. అందరూ కూడా ఈ టైంలో మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆన్‌పేసో లోపలికి ఒక్కసారి వెళ్ళి ఆన్‌పేసోలో ఏం జరుగుతుంది? ఓఎస్ అంటే ఏంటి? కొంచెం ఓఎస్ అంటే ఏంటి? అలాగే ఓ వాలెట్ అంటే ఏంటి? అలాగే మీరు ఓ మెయిల్, ఓ వాలెట్, ఓ షాప్ ఇలాంటివి కొన్ని జస్ట్ లిటిల్ అది మీరు తెలుసుకోగలిగితే అంశాలన్నిటిని ప్రతి అంశాలు కొద్దిగా పరిశీలించగలిగితే అలాగే మీరు ఎక్కువ లాగిన్ చేస్తే రేపొద్దున ఎక్కువ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంది. మీరు ఎక్కువ ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ఇన్కమ్ అని వస్తాయి. అసలు మనం ఎప్పుడూ లాగిన్ చేయకుండా అది వస్తాయా? అది వచ్చినప్పుడు చూద్దాంలే. ఇలాంటి నేచరు మనకెప్పుడు కూడాను నీ విజయాన్ని కూడా నువ్వు వెనక్కే వెళ్తావు. ఇప్పుడు అందరూ ఇందులో ఫౌండర్స్‌లో కూడా 14,27,000 మంది ఒకలా లేరు. పేరుకే గాని అందులో యాక్టివ్ ఫౌండర్స్ ఎంతమంది ఉన్నారు? మల్టిపుల్ ఫౌండర్స్ ఎంతమంది ఉన్నారు? ఎప్పుడు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అసలు మీటింగ్‌కి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రెగ్యులర్‌గా సీనియర్‌తో కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ చూసుకుంటే ఇట్ ఈస్ అలాగలా పడిపోతుంది. అంటే నేనన్నదేంటంటే ఇప్పుడు మనం టైంలో ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు మీరు మీ యొక్క కమ్యూనిటీ తోటి కలిసి ఉంటున్నారా లేదా? ఏ గ్రూప్‌నైనా పట్టుకోండి. కానీ గ్రూపుల్లో వచ్చినటువంటివి ఈ గ్రూపుల్లోంచి, ఆ గ్రూపుల్లోంచి ఈ గ్రూపుల్లో వేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. గ్రూపుల్లో మ్యాటర్ ఎప్పుడైనా చదివారా? దాని భావం ఎప్పుడైనా చూసారా? దాన్ని ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళతోటి కలిసి మీరు నలుగురు కలిసి చర్చించుకున్నారా? దాని గురించి లోతైన విషయాలు ఏమైనా చూసారా? అక్షరాలన్నీ ఒకలాగే ఉంటాయి. కానీ అక్షరాల్లో భావాలు వేరేగా ఉంటాయి. ఆన్‌పేస్ అనేది ఒక గ్లోబల్ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ. అంత సులువుగా మనకు అర్థం అవ్వదు. కాబట్టి అందరూ కూడా నేననేది ఏంటంటే ఇప్పుడు నేను ఈ పాజిటివ్ అండ్ నెగెటివ్ అన్న దాన్ని నేను కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఉన్నది ఒకటే ఉంది ఆన్‌పేసోలో. ఇంకా నెగెటివ్ లేదు. గురుగారు మనకి ఉన్నది ఆన్‌పేసోలో ఉన్నది ఒకటే పాజిటివ్ మాత్రమే, వెలుగు మాత్రమే. ఇంకా ఈ చీకటి లేదు, ఏమీ లేదు. ఉన్నదల్లా మనం ముందుకు పోవటమే. ముందుకెలా వెళ్ళాలి? ఈ వెలుగును పట్టుకొని నువ్వు ఏదో గొప్ప పనులన్నీ మనం చేసేటువంటి ఈ క్రిటికల్ టైమ్. దీన్నేమంటారంటే క్రిటికల్ టైమ్. ఈ క్రిటికల్ టైమ్‌లో రానున్న 30 రోజుల్లో అట్‌లీస్ట్ మనం అలర్ట్ అవ్వాలి. మనం ఒక్కొక్కరిని మనం ఆల్రెడీ అందరినీ కూడాను కొద్దిగా అవేర్‌నెస్ క్రియేట్ చేయండి. ఎంత సబ్జెక్ట్ అంటే నేనేవో పెద్ద సబ్జెక్టులు చెప్పేట్లేదు. నాలాగా మీరేంటంటే గంటల కొద్దీ ఏదో చెప్పేస్తే ఎవరికి అర్థం కాకుండా ఉండాలని నేను అనట్లా. అప్పుడు ఖాళీ ఉంది కాబట్టి మనం ఒక్కొక్కరికి అర్థం చేయడానికి. ఎప్పుడైనా సరే ఏం చేస్తుందంటే ఒక లెసన్ అంతా మనం ఆల్రెడీ చెప్పామంటే నాకు ఒక పేజీ నచ్చుతుంది. ఒక 10 లైన్‌లు నచ్చుతాయి. అలాగే అంతే. ఇప్పుడు పాపప్‌లో కూడా అందరూ చదువుతున్నారా? ఎవరికి నచ్చిన లైన్ వాళ్ళు ఎంచుకుంటున్నారు. అలాగే మనం ఏంటంటే ఎంతో కొంత సబ్జెక్ట్‌ని మీరు నేర్చుకోగలిగితే మనం చాలా ఉంటాం. లేకపోతే ఏమవుతుందంటే తర్వాత ఎవరైతే తెలుసుకోలేదో వాళ్ళు ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో పర్టిక్యులర్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది విజ్ఞత కలిగిన వాళ్ళు, ఎంతో మంది అనుభవం కలిగిన వాళ్ళు, ఎంతో మంది యూట్యూబర్స్ మీలాంటి వాళ్ళు అందరూ ఎంతో మంది ముందుకున్నారు. ఈరోజు మనందరం తలుచుకుంటే మనం ఉండేటువంటి కమ్యూనిటీని ఒక అప్‌లిఫ్ట్ చేయడానికి కొంచెం అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కష్టమవుతుందంటారా? కానీ ఎవరికి వాళ్ళకుండాలి. నువ్వు అటెండే అవ్వకపోతే ఎలా?
అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు. కష్టం ఉన్నది. నేను ఇందాకే చెప్పాను మీకు. నేను కష్టం ఉంది కాబట్టే కదా నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. కష్టం లేకపోతే హాస్పిటల్కి నాకు బాధ ఉంటే కదా, రోగం వస్తేనే కదా హాస్పిటల్కి వెళ్తాను. గోళీ వేసుకుంటాను. మరి కష్టం వచ్చింది మనకైనప్పుడు పక్కుంటాడు పక్కవాడు వేసుకుంటే నాకెలా తగ్గుతుంది? నేనే మింగాలి, నేనే భరించాలి, నేనే రావాలి. ఎందుకంటే ఇది డబ్బులు వస్తే ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. ఎవరి జీవితం మారుతుంది? మన జీవితం మారుతుంది. ఎవరు ఆపర్చునిటీ తీసుకున్నారు? మనమే తీసుకున్నాం. ఎవరు జర్నీ చేయబోతున్నారు? ఎవరు పొందబోతున్నారు? మనమే పొందబోతున్నాం. మరి మనం మనం ఈ పాటి పొందబోతున్నటువంటి కష్టాలు కూడా పొందడంలో తప్పే ఉంది. కాబట్టి నేనేమంటున్నా, నా థీరీ ప్రకారం నేను చెప్తున్నాను, నేను కష్టాలని నేను స్వీకరించినప్పుడే నాకు విజయాలు అనేవి వరుస పెట్టి పరంపరగా నాకు దోషం వస్తాయి. లేకపోతే కష్టాలు నేను తట్టుకోలేకపోతే సుఖాల్లో కూడా కష్టాలే ఉంటాయి. చాలా మంది అనుకుంటున్నారు మీకు ఆన్పేసులు డబ్బులు వచ్చేస్తే సుఖాలు అనుకుంటున్నారు. అందులో కూడా సుఖంలో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను ఇవన్నీ రియలైజ్ అవ్వడానికి, తట్టుకోవడానికి, నేర్చుకోవడానికి, మానిటర్ చేయడానికి అన్నిటికీ రెడీగా ఉన్నారా? నేను అవే చెబుతున్నా. అవి నేర్చుకోండి, తెలుసుకోండి. అంతేగాని కరెంట్ అకౌంట్లు ఎవరైనా ఒకటి పట్టుకున్నామంటే కరెంట్ అకౌంట్ల వల్ల ఏమీ అయిపోదు. కరెంట్ అకౌంట్ ఒక్కటి చేసిస్తా, లేదా ఒక బ్యాంకును పట్టుకుంటే ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే లేదు, ప్రపంచంలో బోల్డ్ అని బ్యాంకులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక పెద్ద సైజు బ్యాంకులని మనం ఏదైనా పట్టుకొని చేసుకున్నట్టుగా ఉండాలి. సో నేనేమంటున్నానంటే ఒక డిజిటల్ ఎకానమీ ఆల్రెడీ ఆన్పేస్ సృష్టించబోతుంది. ఒక డిజిటల్ ఎకానమీకి ఓవేళ రాబోతుంది. సో అటువంటి దాంట్లో మనకు వచ్చేటువంటి దాంట్లో మనం వృద్ధి, సమృద్ధి అండ్ మనకు ఓర్పు. సో ఆన్పేసోలో ఉండేటువంటి అద్భుతమైనది ఏంటంటే పేషెన్స్. కాబట్టి ఈ పేషెన్స్ అనేటువంటి ఓర్పుతోటి యాష్ గారి యొక్క అద్భుతమైన మెరుగైన మేధస్సుతో కూడినటువంటి పనితీరు, అతను నడిపించిన విధానం, తను తట్టుకున్న విధానం చేసినది ఈ రోజు ఆన్పేసోని ఈ స్థితికి నిలబెట్టింది. ఈ రోజు అతను కూడా మనలాగే పక్కనలే పర్వాలేదులే అనుకుని ఉంటే ఈరోజు ఆన్పేసో అనేది ఎక్కడో ఉండేది. దాని వాల్యూ కూడా మనం ఈరోజు బిలియన్స్ అని మనం అనుకుంటున్నాం. బిలియనర్స్ అవ్వం. కేవలం బిలియనర్స్ కూడా కాదు, ఏదో వేలల్లోనో దీంట్లోనూ వచ్చాం. కానీ అలాంటిది ఈరోజు ఏంటంటే ఒక ప్రపంచ స్థాయి గుర్తించే స్థాయిలో మన యొక్క ఈ మేధస్సుని ఈరోజు గవర్నమెంట్స్ మన వాచ్ చేస్తున్నారన్న మాట మీరు ఎంతమంది గుర్తిస్తున్నాం? ఎన్నోసార్లు మనం చెబుతున్నాం, 1-2 సార్లు చెప్పాం. మనం అందరూ క్యాజువల్ గా కనిపిస్తుంది. గవర్నమెంట్స్ అంటే వాచింగ్ ఏంటి? గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి చూసిందో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం అన్ని కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఎందుకు? వేర్ దేర్ ఈజ్ ఎ క్వాలిటీ, వేర్ దేర్ ఈజ్ ఎ నెసెసిటీ. నీడ్ అండ్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. ఎప్పుడైతే నీడ్ ఉందో, నెసెసిటీ ఉందో. ఈ రోజు యాష్ మొఫారా గారు ఎందుకు లీడర్ అవ్వాలి? యాష్ మొఫారా గారి దగ్గర ఏముందంటే, యాష్ మొఫారా దగ్గర తెలివి ఉంది, నడిపించే విధానం ఉంది, కలుపుకునే గుణం ఉంది, తట్టుకునే గుణం ఉంది, ఓర్పుగా దాన్ని వదలకుండా ఉండేటువంటి గుణాలు అన్నీ ఉన్నాయి. ఇన్ని గుణాలు ఎవరికైనా మిగతా వాళ్ళు ఉంటే ఇప్పటికి అవును కదా. ఈరోజు అదే చెప్తున్నాను కదా. ఈ రోజు ఎవడైనా సరే అనాలతోటి అందరూ గొప్పలు అవుతున్నారు, గుణాలతో గొప్పవాళ్ళు అవ్వట్లేదు. ఈ రోజు యాష్ మొఫారా గారి యొక్క గొప్పతనం అంతా కూడా తన యొక్క క్వాలిటీస్, తన యొక్క యాటిట్యూడ్, ఇవన్నీ కూడాను ఈరోజు ఒక ట్రంప్ లాంటి వాడిని కూడాను యాష్ గారిని లోబరుచుకోగలిగారంటే, ఇప్పుడు ఇంప్రెస్ చేయగలిగారు. అతను కూడా మన వెనక రాగలిగాడు అంటే అర్థం ఏంటి? ఇతను ఎంత మెజిషియన్. ఏం మెజిషియన్ చెప్పండి? అంటే తన స్మైల్ తోటి, తన యొక్క గెస్చర్స్ తోటి, తన యాటిట్యూడ్ తోటి, తన బిహేవియర్ తోటి ఆకట్టుకుంటున్నాడు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నామా? ఎంతసేపు అప్డేట్స్ అంటే మనకి యాష్ మొఫారా గారు ఏం చేస్తున్నారు, వెనక ఏం చేస్తున్నారు, ఏం చేసి ఎలాన్ మస్క్ లాంటివన్నీ ఒక బిజినెస్ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాని అంటే ప్రపంచంలోకి ఇలాంటి వాళ్ళందరినీ ఆకట్టుకుంటున్నారు. ఒక మోడీ గారిని ఆకట్టుకుంటున్నారు, ఒక చైనాని ఆకట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా మనకు అవసరం లేదా చెప్పండి? ఎంతసేపు ఆన్పేస్ అంటే మన వ్యాలెట్లోంచి అకౌంట్లో డబ్బులు తీసుకుని వెళ్ళిపోవడం తప్పితే ఆన్పేస్ ఏ ప్రపంచంలో నా పేరు ఎలా ఉన్నది, ఆన్పేస్లో నా ఫౌండర్ పొజిషన్ ఎలా ఉన్నది, నేను ఎంత గొప్పగా ఉన్నదని మీ విలువని మీరు ఎప్పుడైనా అసెస్ చేసుకుంటున్నారా, కొలుచుకుంటున్నారా? టేప్ పెట్టానో కొలుచుకోండి, లేకపోతే దాని వాల్యూమేనా? ఆ వాల్యూమ్ ఎక్కడ ఉన్నదంటే టన్స్ ఆఫ్. ఇక్కడ మీకు ఎలా ఉన్నదంటే మన దగ్గర ఉండేటువంటి అద్భుతమైనది ఏంటంటే ఈజ్ స్పీక్స్ అండ్ క్రియేట్స్. యాష్ గారు ఏంటంటే మాట్లాడేది అదే, తయారు చేసేది అదే. ఏంటి? వాల్యూమ్స్ ఆఫ్ ఒకటి కోర్ వాల్యూస్ అండ్ కోర్ ప్రోడక్ట్స్ ని తయారు చేస్తున్నారు, వాల్యూస్ ని క్రియేట్ చేస్తున్నారు. చాలా మంది ప్రపంచంలో మీకు ప్రోడక్ట్స్ మాత్రమే అందిస్తున్నారు. ఆ ప్రోడక్ట్స్ అన్నది కానీ వాల్యూస్ ఇవ్వట్లేదు.
ఈ రోజు వాల్యూస్ లేవు కాబట్టి వాళ్ళకి కంపెనీకి వాల్యూ కూడా పడిపోతుంది ఎప్పటికైనా. మీకు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు మంచి మన టాపిక్ లో వచ్చింది, ఆన్ ప్యాసివ్ వాల్యూ పెరుగుతుందా తరుగుతుందా అని ఎవరైనా లెక్క కట్టండి. ఆన్ ప్యాసివ్ వాల్యూ ఎప్పుడు కూడాను పెరిగే క్రమంలోనే ఉంటుంది. ఎందుకు నేను ఉంటుందని అంత ఖచ్చితంగా చెప్పగలిగాను? ఎందుకంటే మీ దగ్గర ప్రతి ప్రోడక్ట్ లోని ప్రతి దగ్గర కూడా ప్రతి అంశంలో కూడా యాష్ గారి యొక్క వ్యూ పాయింట్స్ ఉన్నాయి, యాష్ గారి యొక్క హస్తం ఉంది, యాష్ గారి యొక్క పర్యవేక్షణ ఉంది. ప్రతిదీ కూడా అతను స్మృతి పదంలోంచి అతను హృదయంలోంచి వచ్చి అతను దగ్గరుండి తనకి కావలసిన రీతిగా ఆ ప్రోడక్ట్ ని తయారు చేసుకొని ఈ ప్రపంచానికి ఇస్తున్నాడు. అప్పుడు మీకు వాల్యూ ఎలా ఉంటది? చాలా అద్భుతంగా వస్తుంది. అంటే కుంతీదేవి పెంచినట్టుగా ప్రోడక్ట్లు వస్తాయి. ఇక్కడ అలాగే మిగతా వాళ్ళంతా ఎలా చేస్తున్నారు? గాంధారీదేవి తయారు చేసినటువంటి పుత్రుల్లాగా వస్తున్నారు, అంటే దుర్యోధనులాగా వస్తున్నారు. ఇప్పుడు మీకు ఇటు ఇక్కడ మీకు ఉండేటువంటి అర్జునుడు గొప్ప, లేకపోతే దుర్యోధనుడు గొప్ప? గొప్ప అంటే ఎవరు గొప్ప కాదు, ఇద్దరు పాపం ఇదే. కానీ తయారైన విధానం ఏంటంటే గాంధారి తయారు చేస్తే దుర్యోధనుడు వచ్చాడు, ఇక్కడ కుంతీదేవి తయారు చేస్తే ఇక్కడ అర్జునుడు వచ్చాడు. చూసారా? అర్జునుడేమో ఇక్కడ ప్రపంచానికి ఇదయ్యాడు, దుర్యోధనుడు పతనం అయిపోయాడు. సో ఇక్కడ ఎవరు చేతుల్లోంచి తయారవుతుంది ఈ ప్రపంచం? ఎవరు చేతుల్లోంచి వచ్చినప్పుడు విలువ ఆపాదించుకుంది. ఒకటి విలువ. రెండోది ఏంటంటే మీకు కంపెనీలో ఉండేటువంటి ఫీచర్స్, కంపెనీలో ఉండేటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు ఏం కోరుకుంటున్నాయి, ఈ దేశాల్లో ఈ ప్రపంచ ప్రజలకి ఏం కావాలన్నది ఈయన ముందుగే ఆలోచించి ఎప్పటి నుంచో ఒక దశాబ్ద కాలం నుంచి తయారు చేసుకొని మీకు ఇచ్చిన ప్రోడక్ట్లు. ఇప్పుడు మీకు కంపెనీలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పకపోతే మీరు ఎంతసేపు నెగిటివ్ అంటారు, లేకపోతే విలువ లేదంటారు. రేపు రోజున ఆందోళన, భయం ఎందుకు వస్తుంది తెలుసా? రేపు ఏమైపోతుందో నా కంపెనీ, రేపు డబ్బులు రాకపోతే నేను ఎలాగా, లేకపోతే ఇప్పుడే డబ్బులు వచ్చితే లాగేసుకొని తీసుకెళ్ళిపోవాలి. అదే ధైర్యం ఉన్నవాడు ఎలా ఉంటాడు? అరే ఈ రోజు ఏంటి బాయ్, రేపు బాయ్, ఓకే, అరే దేకో బాయ్, అరే आज नहीं तो कल है, कल नहीं तो परसों है, क्या मिलता पैसा मिलता है, क्यों చిల్ హోనా అంటాం. ఎందుకు? కూల్ హో జాओ బాయ్ అంటాం. ఎందుకంటే ధైర్యంగా ఉండు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా కూల్గా ఉన్నాను. అసలు అప్పుడు నాకు భయం లేదు, ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే నేను దండీల్లో కూర్చున్నాను, నేను విన్ అయిపోయాను. నేను ఎవరిని? నేను ఒక ఇంతకుముందు బిలియనర్ అనేవాడిని, ఇప్పుడు నాకు బిలియనర్ కూడా చిన్నగా అనిపిస్తుంది. మీ మాటలు ఎవరికైనా సరే కొంచెం ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ నా మైండ్ సెట్టే అంత, నేను అలాగే ఉంటాను. ఐఎమ్ బియాండ్ బిలియనర్. ఇప్పుడు మళ్ళీ బీబీ పెట్టాను, అంటే బియాండ్ బిలియనర్. ఎందుకంటే మీకు చెబుతున్నాను, $1 కోటి వస్తే అమెరికాలోని వాడు బిలియన్ అవ్వరు. అదే $1 కోటి ఇండియాలో నేను ఉంటే నేను బిలియనర్ అయిపోతాను దగ్గరగా. అంటే ఎంత ఈజీ ఇండియన్స్ కి. అరే ఎందుకు మనం ఎందుకు అసలు ఆన్పేసు అడ్డా మంది, ఆన్పేసులో జెండా పాతేస్తాం. ఈ భాష మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఆన్పేసు అడ్డా, మనం ఆన్పేసు జెండా పాతేస్తాం. ఆన్పేసు అనేది మనం చూసుకోండి, బిలియనర్ అనేది చాలా ఈజీ. ఈ పదాలు చిన్నవి అనుకోకండి, ఈజీ. కాకపోతే ఏంటంటే క్విక్ గా కాదు, అంటే క్విక్ మనీ అనేది ఇలా పెట్టిన వెంటనే ఇలా వచ్చేస్తుంది అనేది, ఈ విషయాల్ని నేను ఈ సిద్ధాంతాలని నమ్మను. ఎప్పుడు కూడా మనం ఎలాగుండాలంటే ఒక మార్వాడి టైప్ లో మనం డబ్బులు పెట్టామంటే క్వాలిటీని, మీ యొక్క పేషెన్స్ ని, మీ ఆలోచనల్ని, మీ తయారు చేసేటువంటి వస్తే దానికి విలువ ఎందుకు పెరుగుతుంది చెప్పండి సార్ మీరు. ఒక పెయింటింగ్ వేస్తే ఒకే పెయింటింగ్ 10 రూపాయలకి ఉంటుంది, 100 రూపాయలకి ఉంటుంది, 1000కి ఉంటుంది, కొన్ని కోట్ల ధర ఉంటుంది. ఏంటి? అదే కుంచే, అవే మీకు. బట్ ఆ పెయింట్ వాడేవాడి యొక్క దాన్ని బట్టి విలువ మారుతుంది. ఈ భూమి మీద ఉండేటువంటి అన్ని రాళ్లే, కానీ ఒక్కొక్క దీంట్లో కొన్ని సహజ వాయువులు అవ్వడం వల్ల బంగారం వచ్చింది. దీంట్లోంచి బంగారం వాల్యూ కూడా ఒకసారి చెప్తానులేండి. అలాగే కొన్ని మామూలుగా వచ్చినప్పుడు ఘనీభవించినప్పుడు వజ్రం వచ్చింది, కొన్ని ఘనీభవించినప్పుడు రాయి వచ్చింది, కొన్ని వచ్చినప్పుడు రత్నం వచ్చింది. ఇవన్నీ కూడా అవే ప్రక్రియలే. బట్ వాటి స్థానాలు బట్టి, వాటి యొక్క సంయోగాన్ని బట్టి, వాటి యొక్క దీన్ని బట్టి అవి ప్రపంచంలో గొప్పగా రాణిస్తున్నాయి. అందరం మనం ఇలాగే, అందరూ మనం 17, 18 ఏళ్ళు వచ్చేసరికి, 20 ఏళ్ళు వచ్చేసరికి, 25 ఏళ్ళు వచ్చేసరికి ఒకలే ఉన్నాం. 13 ఏళ్ళు వచ్చినోడు ఒకడు CEO అయిపోతున్నాడు, 13 ఏళ్ళు వచ్చినోడు కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నాడు, యాపలు కనిపెడుతున్నాడు. ఇవన్నీ నిజం కాదా? మరి అవన్నీ నిజమైనప్పుడు ఆన్పేసులో ఇక్కడ 30 కొద్ది, 40, 50 కొద్ది ఇక్కడేమో మీకు సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అంటే డిజిటల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిజికల్ ప్రోడక్ట్స్ రాబోతున్నాయి. ఇన్ని వచ్చినప్పుడు నేనెందుకు
సార్ మనకు కంపెనీ ఎందుకు మా నాన్న ఎందుకు నేను ఎందుకు టాప్ అవను అని నాకు ఉండదా? మీకు అందరికీ లేదా? నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. నా అనిపేసు గొప్పది కదా అని అనుకోమా? ఇది ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మనకు సమయం అనేది ఇంకా మిగతా తక్కువగా ఏమన్నా ఉండడం అడగండి. వల్ల ఇదేం సార్ చాలా మంచి విషయాలైతే మన ఫౌండర్స్ కి మీరు చెప్పారు. నిజంగా మంచి ఎలా ఉండాలి, ఎలా అంటే దగ్గరగా ఎలా ఉంటే మనకి బాగుంటది అనే విషయాలు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన విషయాలు మన ఫౌండర్స్ కి వినిపించాలనే తపనతోటి మిమ్మల్ని తీసుకొని ఈ యొక్క వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ద రియల్ ఈజ్ ఎక్సలెన్స్ ఇన్ ప్రేమించండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ హ్యాపీగా ఉండండి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది, డేస్ లో అవుతుంది. జై సాయిరామ్. థ్యాంక్ యూ. జై కృష్ణఫరే, జై ఆన్పేస్. వి ఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఎస్ సార్. ఎవ్రీవన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. జై హింద్, జై భారత్, వందే మాతరం.